హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి విద్యానగర్ లో 109 పోలింగ్ బూత్ లో గురువారం సాయంత్రం ఇంటింటికి మోడీ గారి అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేశారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ మాట్లాడుతూ, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం అభివృద్ధి చెందినది. మూడోసారి మోడీ గారి పాలనలో ఇంకా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ మోడీ గారి నేతృత్వంలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంభూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, గుజారి శ్రీనివాస్, నరేష్, సారి బూత్ అధ్యక్షుడు శివాజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కవు. చేవెళ్ల పార్లమెంట్ పై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుద్ది. టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గుప్తా నరేన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆర్యవైశ్యులను ప్రభుత్వం రంగాల్లో ఆదుకొని ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని షేర్లింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బి జగదీశ్వర్ గౌడ్ కు హామీ ఇచ్చారు. రంజిత్ రెడ్డి సతీమణి సీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమీర్పేట్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై దాడి చేశారు. ఇంటర్వ్యూకి వచ్చిన యువతికి సెలెక్ట్ అయ్యావని చెప్పి ఆఫీస్ సిమ్ కార్డ్ ఇచ్చే సాకుతో ఇంటికి పిలిపించుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్. దీంతో ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచార యత్నాన్ని ఒడిగట్టాడు. యువతి నవీన్ కుమార్ నుంచి చాకచక్యంతో తప్పించుకుంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు నవీన్ కుమార్ ని అరెస్ట్ చేశారు మధురానగర్ పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.